నిద్ర లేచాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆత్మ నుండి మనసు విడివడింది, మనసులోంచి ఇంద్రియాలు బయటికి వచ్చాయి. ఇంద్రియాలు బయటికి రాగానే కన్ను విప్పడానికి వీల్లేదు, తెలివొచ్చింది అని తెలుస్తుంది. నేను నిద్రలోంచి మేల్కొన్నాను అనుకుంటాడు. మేల్కొన్నాను అనగానే మనసుకి తర్ఫీదు ఇవ్వమని చెప్పింది వేదం. మనసులో నుండి రావలసినటువంటి మొట్టమొదటి ఆదేశం ఏమి అంటే, ఇవాళ ఏం చేద్దామని ఎగిరి దూకకూడదు మంచం మించి. మంచం మీద ఉండగానే కన్నురెప్ప విప్పక ముందు మనసు ఇవ్వవలసిన మొట్టమొదటి ఆదేశం ఏమిటంటే, నిద్ర మేల్కొంది ఈ శరీరం. కాబట్టి ఇంద్రియములు పనిచేయడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఈ ఇంద్రియములన్నీ శ్రీ మహావిష్ణువు యొక్క శక్తితో ఆయన ఎలా చెప్పారో అలాగే పని చెయ్యడం మొదలు పెట్టాలి. అందుకని నిద్ర లేవగానే ఎవరు ఏ స్వరూపానికి భక్తులు కానివ్వండి, నేను గొప్ప శివభక్తుడే కానివ్వండి, భేదం పాటించడానికి వీల్లేదు. నేను నిద్ర లేవక ముందే ప్రకటనంగా నా నోటి వెంట రావలసిన మాట 3 మాటలు శ్రీహరి 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 అంటూ లేవాలి. శ్రీలక్ష్మి, శ్రీ శాక్తేయ ప్రణవం, శ్రీ సూక్తం అంటారు. శ్రీ అంటే పరదేవత అమ్మవారు. శ్రీ అన్న దాంట్లో శకార రకార ఈకారములుంటాయి. సూక్తం అంటే సుఉక్తం, బాగుగా చెప్పబడినది. అమ్మవారి గురించి ఇంకా ఇంతకన్నా నువ్వు చెప్పడం కుదరదు. ఋషి చెప్పేశాడు చాలా బాగా, ఇది చెప్పుకో చాలు. అది శ్రీ సూక్తం. ఆ శ్రీ అమ్మవారు, ఆ శ్రీతో కూడిన హరి. మేము పాపముల వైపుకి వెళ్లకుండా పాపబుద్ధులను హరించి తాను చెప్పినట్లు మేము నడిచేటట్టుగా చెయ్యగలిగిన వాడై మమ్ము రక్షించుగాక, మా ఇంద్రియములు ఆయన చెప్పినట్టు నడుచుగాక అన్న కోరికతో 3 మాటలు మొట్టమొదట కంఠం వెంట రావలసినటువంటి మాట శ్రీహరి 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 అన్నది. ఆ తర్వాత తన కులదైవం ఎవరుంటారో ఆ కులదైవం యొక్క మూర్తి ఎటుండుందో అటువైపుకి తల తిప్పి కనురెప్ప విప్పాలి తప్ప ఎటు పడితే అటు పడుకుని కనురెప్ప విప్పకూడదు. నాకు తెలివి వచ్చింది అనగానే, నేను ఇప్పుడు నెల్లూరులో ఉన్నాను. నెల్లూరులో నా ఇంట్లో అయితే కులదైవం ఉంటుంది, ఇక్కడ అలా ఉండే అవకాశం ఉంటుంది, ఉండకపోతుంది. అప్పుడు నేను తెలివి వచ్చింది, ఎక్కడున్నాను? నెల్లూరులో ఉన్నాను. నెల్లూరు నా గదిలో ఉంటుంది, ఉండకపోతుంది. వెంటనే నేను నా ఇంట్లో పడక మీద పడుకునుంటే తల ఎటు తిప్పితే నాకు నా కులదైవం కనబడతారో మానసికంగా అటు తల తిప్పాలి. ముందు మనోనేత్రంతో దాన్ని చూడాలి. ఇప్పుడు నీకు ఎదురుగుండా అలా ఉండదేమో అని అనుమానం ఉంటే నీ చేతి వంక నువ్వు చూసుకోవాలి, అరిచేతిని చూడాలి. అరిచేతిని చూస్తూ కళ్ళు విప్పాలి. నీ ఇంట అయితే నీ కులదైవం ఎదురుగుండా ఉండాలి, ఏదో పక్కకి ఉండి నీ తల ఇటు తిప్పి చూడడానికి అవకాశం ఉండాలి. అది దక్షిణ దిక్కు కాకూడదు, కాకుండా తిప్పి చూడాలి. నోటి వెంట 3 మాటలు శ్రీహరి 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 అన్న నామం రావాలి.